దీంట్లోకి అన్నం అయితే వేసుకున్నప్పుడు కొంచెం మంట తగ్గించుకోండి. అన్నం వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇంత అన్నం అయితే వేసుకుంటున్నాము. దీన్ని మంచిగా కలుపుకుందాం. యాక్చువల్గా మొత్తం అది వేడిగా ఉంది, లేక చల్లగా ఉంటే మొత్తం విడివిడిగా చేసుకొని మంచిగా పొల్లు అన్నాన్ని వేసుకుంటే ఇంకా బాగా వస్తుంది. ఎప్పుడైనా ఏం కాదు, కాకపోతే కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు లేట్ అవుతుంది. చూడండి, మంచిగా కలుపుకోవాలి. కొంచెం మంట అయితే పెంచుకోవాలి. మంచిగా ఒకసారి కలుపుకోవాలి. దీంట్లోకి మనము కారం, ఉప్పు అవన్నీ వేసుకున్నాం కొద్దిగా. మనం కొంచెం ఇప్పుడు కొద్దిగా ఏమంటారు, మంట అయితే చిన్నగా పెట్టుకోవాలి. కొద్దిగా కారం వేసుకోవాలి లైట్గా. ఒక చిటికెడంత గరం మసాలా, కొద్దిగంత ఫ్రైడ్ రైస్ మసాలా, చూడండి. ఇది వచ్చి అజినోమోటో టేస్టింగ్ సాల్ట్ ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా సాల్ట్, మీ దగ్గర పెప్పర్ పౌడర్ ఉంటే వేసుకోండి. నేను అక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి ఇదైతే దీన్ని కలుపుకుందాం. మంట పెద్దగా పెట్టుకొని కలుపుకోవాలండి. పొగలు పెట్టుకుంటే భలే బాగుంటుంది. ఎంత కలుపుకుంటే అంత టేస్ట్ వస్తుంది దీంట్లో. చూడండి, అయిపోయింది. మన ఫ్రైడ్ రైస్ అయితే, ఎగ్ రైస్ అయితే అయిపోయింది. ఫైనల్గా దీంట్లో లాస్ట్గా కొత్తిమీర వేసుకుంది. మీలో ఎంతమంది కొత్తిమీర లవర్స్ ఉన్నారో చెప్పండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా కొత్తిమీర వేసుకోవాలి. లాస్ట్గా వేసుకొని మళ్ళీ ఒక్కసారి కలుపుకొని దించేసుకుంటే వేడి ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. చూడండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చిందా మీకు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్కి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలు ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. టెక్స్చర్ అయితే జబర్దస్త్ వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. థ్యాంక్ యూ.